హాయ్ ఫ్రెండ్స్, నిన్న చూశారు కదా బిదర్ది కంప్లీట్ నా వ్లాగ్. అంటే అక్కడ మా ఫ్రెండ్ రిసార్ట్కి వెళ్ళి అదంతా పెట్టింది. ఎట్లా అనిపించింది మీకు? ఇంకా ఇందాకే వచ్చేసాను. రాగానే ఇంట్లో ఒకటి కొరియర్ బాక్స్ వస్తే ఓపెన్ చేసి చూస్తే ఒక స్పెషల్ మొబైల్ ఫోన్ వచ్చింది. అంటే ఇన్ఫినిక్స్ది మంచి రీజనబుల్ కాస్ట్లో ఫ్రంట్ వ్లాగింగ్ 4K 60 FPS లో. ఇప్పుడు యాక్చువల్గా నేను అదే ఫోన్లో షూట్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ ఆల్రెడీ రాగానే చేసేసాను. ఇంకా ఇప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్గా అన్బాక్సింగ్ చూపించేసి దాని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందంటే, ఎందుకంటే చాలా స్పెషల్ కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. రియర్ కెమెరా కూడా ట్రిపుల్ కెమెరా చాలా స్పెషల్ ఉంది. ఇప్పుడైతే మీరు ఫ్రంట్ కెమెరాదే చూస్తున్నారు. మైక్రోఫోన్ కూడా బిల్ట్-ఇన్ మైక్రోఫోన్లే నా వాయిస్ రికార్డ్ అయ్యేది. ఇంకా వీడియో క్వాలిటీ కూడా అదే 4K 60లో. ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదనుకుంటా 4K 60లో. నేను అనుకుంటా 1080pలో ఉండొచ్చు ఫుల్ హెచ్డి రికార్డింగ్లో. అయినా కూడా మీకు ఒకటి శాంపుల్ లాగా ఇది తీసి పెడుతున్నాను. ఇంట్రో దీంట్లోనే షూట్ చేస్తున్నా. ఇప్పుడు కంప్లీట్గా టెస్టింగ్ చేసి దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా కెమెరా శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేసి మొత్తం ఈరోజు అన్బాక్సింగ్ చేసి అర్జెంటుగా పెట్టేస్తాను. ఎందుకంటే ఈరోజే లాంచ్ ఉంది రీజనబుల్ ప్రైస్లో, జబర్దస్త్ కెమెరాస్ తోటి. ఇంకా ఫోన్ కూడా చూడడానికి సూపర్ ఉంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ నేను చేశాను కదా ఇందాక, అది మీరు ఒకసారి చూసేసుకోండి. దాని తర్వాత టెస్టింగ్ చేసి ఇది ఎట్లా ఉంది, మెనూ, ఇంటర్ఫేస్ అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫినిక్స్ లాంచ్ చేసిన మంచి రీజనబుల్ ప్రైస్లో ఖతర్నాక్ 4K 60 FPSలో షూట్ చేసే ఫ్రంట్ వ్లాగింగ్ కెమెరా తోటి 035G ఆటో ఫోకస్ ఫ్రంట్ వ్లాగ్ కెమెరా. అది కూడా ఇందులో 256 + 12GB వేరియంట్, అంటే 21GB అంటే వర్చువల్ ర్యామ్ తోటి కలుపుకొని. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్. ఎంఆర్పి అంటే 29,999 ఉంది, కానీ ఈ వేరియంట్ వచ్చేసి మీకు బ్యాంక్ ఆఫర్ తోటి 22,999కి అవైలబుల్ ఉంది. రోమ్ గ్రీన్ కలర్ నాకు రివ్యూకి వచ్చింది. ఇందులో మీకు 6.78 ఇంచెస్ది ఫుల్ హెచ్డి ప్లస్ 144Hz 10-bit 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇంకా డైమెన్సిటీ 8020 CPU ఉంది. 108 మెగాపిక్సెల్ OIS ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఇంకా సూపర్ చార్జర్ మీకు అడాప్టర్ 68 వాట్ది ఉంది. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా వర్చువల్ మెమరీతో కలుపుకొని మీకు 21GB ర్యామ్ ఉంది. అంటే ఖతర్నాక్ గేమింగ్కి కూడా వాడచ్చు. జబర్దస్త్ కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు అన్బాక్స్ చేసి అన్ని డీటెయిల్గా చూద్దాం. ఒకటి వైట్ కలర్ది టైప్-C కేబుల్ వచ్చింది డేటా ట్రాన్స్ఫర్కి. ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 68 వాట్ చార్జర్ అడాప్టర్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా మీకు ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకోటి స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటి ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ కూడా ఫ్రీ వచ్చింది ఇందులో. బాగుంది కేస్ క్వాలిటీ. ఇన్ఫినిక్స్వి బాగానే ఉంటాయి బిల్ట్ క్వాలిటీ అవన్నీ. అంటే మీరు పే చేసిన దానికి వాళ్ళ బిల్ట్ క్వాలిటీ కానివ్వండి అదంతా మీకు పైసా వసూలు ఐటమే ఉంటుంది. ఇది సేమ్ మ్యాటర్ రాసుంది ఈ కవర్ పైన కూడా. బాక్స్ పైన ఏముందో అదే ఉంది. ఇది మన మొబైల్ ఇన్ఫినిక్స్ 035G. ఇది 14 బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా రాయల్ రిచ్ స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. ఎంతైనా 3D కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే కదా, 6.78 ఇంచెస్ది. ఇక్కడ దాని సెల్ఫీ కెమెరా చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ది సెల్ఫీ కెమెరా. ఇందులో ఐసోసెల్ శాంసంగ్ సెన్సర్ ఉంది. ఎడ్జ్ కూడా దాని డిస్ప్లేది ఎడ్జ్ కూడా చూడొచ్చు. స్టైలిష్. ఇది ఇలాంటి ఎడ్జ్ ఫోన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది గోల్డ్ కలర్ కంప్లీట్ ఫ్రేమ్ మెటాలిక్ ఫినిష్లో ఇక్కడ ఫ్రేమ్ అది చూడొచ్చు దాన్ని. ఇంకా పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సన్నగా స్లీక్ ఉంది మొబైల్. 7.9mm థిక్నెస్ ఉంది. మొబైల్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది. 185 గ్రామ్సే ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, పైన కూడా ఒక స్పీకర్ గ్రిల్. ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా బాటంలో అంటే మీకు సిమ్ ట్రే తీసి చూపించేస్తాను. ఇందులో రెండు మీకు 5G నానో సిమ్స్ వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకోలేరు. 256GB మోర్ దాన్ ఇనఫ్ స్టోరేజ్. UFS 3.1 స్టోరేజ్ ఉంది. ర్యామ్ LPDDR4X ర్యామ్ ఉంది. కింద బాటంలో టైప్-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా రెండో స్పీకర్ గ్రిల్ ఉంది. DTS ఆడియో, హైరేజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. వైడ్ వన్ L1+ సపోర్ట్ కూడా ఉంది. మీరు అంటే హెచ్డీలో కూడా మీరు OTT కంటెంట్ అంతా వాచ్ చేయొచ్చు. బ్యాక్ చూస్తున్నారు కదా ఎంత రిచ్ రాయల్. అది కంప్లీట్ గోల్డ్ ఫినిష్లో కెమెరా సెటప్, ట్రిపుల్ కెమెరా సెటప్. ఇదంతా లెదర్ ఫినిష్ ఉండేసి బాగుంది. ఇందులో మీకు 108 మెగాపిక్సెల్ది మెయిన్ కెమెరా ఉంది. ఐసోసెల్ HM6 శాంసంగ్ సెన్సర్ది. ఇంకోటి మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా, ఒక LED ఫ్లాష్ ఉంది. పెద్దగా అంత పెద్దగా కూడా ఏం లేదు, కానీ స్టైలిష్ ఉంది దాని బంప్ కూడా, కెమెరా బంప్ కూడా. ఓవరాల్ చేతిలో పట్టుకుంటే దాని ఫీల్ అది చాలా ప్రీమియం ఫీల్ ఉంది. యాక్చువల్గా 21,999కి ఓకేనే అనిపిస్తుంది. దాని కెమెరా, మెయిన్ కెమెరా, ఇంకా దాని గేమింగ్ పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో కంప్లీట్ ఫుల్ రివ్యూ కాదు, జస్ట్ ఒకసారి చెక్ చేసి మీకు కొన్ని శాంపుల్స్ కూడా పెట్టి చూపించేస్తాను. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ తీసి కొన్ని అంటే కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లుందో చెప్తాను.
ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ 030 5G మొబైల్ నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసేసి ఈ రోజే వచ్చింది కదా, అందుకే అర్జెంట్ అప్పటిదప్పుడే నేను మొత్తం సెటప్ చేసుకున్నాను. కొన్ని గంటలు అట్లా యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. 7.9 mm థిక్నెస్ ఉండేసి స్లీక్ ఉండి 185 గ్రామ్స్ వెయిట్ కూడా కంఫర్టబుల్ ఉంది. గోల్డ్ ఫ్రేమ్ తోటి ఇక్కడ బ్యాక్ లెదర్ తోటి 0 అని రాసేసి మంచి ప్రీమియం రిచ్ అంటే చాలా లగ్జరీ లుక్ ఉంది. ఇక్కడ దాని కెమెరా సెటప్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. ఎల్ఈడి ఫ్లాష్, ఇంకా అందులో 108 మెగాపిక్సెల్ది సామ్సంగ్ HM6 ఐసోసెల్ సెన్సార్ ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఓఐఎస్ ఉంది, మీకు తర్వాత చూపిస్తుంటేమో. ఎడ్జ్ డిస్ప్లే కూడా చాలా స్టైలిష్గా ఉండేసి లుక్స్ అవి మాత్రం మస్తు ఉన్నాయి. మళ్ళీ ఎడ్జ్ డిస్ప్లేకి వస్తున్నారు వీళ్ళందరూ. బెజల్స్ చూస్తున్నారు కదా, చాలా థిన్ బెజల్స్ ఉన్నాయి. అంటే 92.7% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. 950 నిట్స్ బ్రైట్నెస్. అంతటా బెజల్స్ మీకు కింద పైన అంతటా సేమ్ ఉన్నాయి. ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ది, అది కూడా సామ్సంగ్ సెన్సరే. మీకు f2.45 ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, యూఐ కూడా స్మూత్, బటరీ స్మూత్ ఉంది. 144 హర్ట్స్ కదా, కాబట్టి మీకు ఎలాంటి ల్యాగ్ స్టటర్ ఏమీ లేదు. చాలా స్మూత్ ఉంది యూఐ పర్ఫార్మెన్స్. అది కూడా ఇది ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ తోటి 68 వాట్ సూపర్ చార్జర్ తోటి వస్తుంది అడాప్టర్ తోటి. కాబట్టి మీకు నియర్లీ అరగంట టైంలో మీరు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇది మీరు చూడొచ్చు నోటిఫికేషన్స్ ప్యానెల్, ఇంకా దాని క్విక్ సెట్టింగ్స్ అవన్నీ. బ్రైట్నెస్ అంటే నేను అరౌండ్ 80% అట్లా పెట్టాను. 950 నిట్స్ బ్రైట్నెస్. మీకు ఎన్ఎఫ్సి ఉంది, వైఫై 6, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. మీకు ఆ ప్రైస్కి 21,999కి మస్తు అనిపించింది నాకు. దాని కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ అది కూడా ఎక్సలెంట్ ఉంది. మీకు కంప్లీట్ DCI-P3 100% కలర్స్ గ్యామెట్ సపోర్ట్ ఉంది. ఇంకా వచ్చేసి మీకు 1080x2400 రిజల్యూషన్ ఉంది. షార్ప్ ఉంది ఇమేజ్, అది కూడా దాని పిక్చర్ క్వాలిటీ కూడా. ఆండ్రాయిడ్ వర్జన్ 13 తోటి వస్తుంది. డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా. ఇంకా మెమరీ అంటే 12+9 GB వరకు మీరు వెళ్ళొచ్చు. వర్చువల్ ర్యామ్ అంటే 21 GB అవుతుంది. మీకు గేమింగ్కి అట్లా అప్పుడు చాలా పనికి వస్తుంది. ఇంకా 256 GB స్టోరేజ్, అది కూడా UFS 3.1 స్టోరేజ్. ఇంకా ర్యామ్ LPDDR4X ర్యామ్ ఉంది. ఓవరాల్గా అంతా సాటిస్ఫైడే. నాకు ఆ ప్రైస్ రేంజ్కి ఓకే అనిపించింది. ఇంకా కొన్ని రోజులు యూస్ చేస్తే ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు. బ్రైట్నెస్ అంటే మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ కూడా ఉంది. ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ 144, 120, 60 ఆటో స్విచ్ కూడా కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, కానీ 144 పెట్టుకుంటేనే బాగుంది. ఇంకా కలర్ స్టైల్ కూడా మీరు బ్రైట్ లేకపోతే ఒరిజినల్ మార్చుకోవచ్చు. ఒరిజినలే బాగుంది. బ్రైట్ అంటే కొంచెం సాచురేషన్, కలర్ సాచురేషన్ ఎక్కువ అయినట్టు నాకు అనిపించింది. ఇంకా దాని రిఫ్రెష్ రేట్ 144 హర్ట్స్ కదా, చాలా స్మూత్ అనిపించింది పర్ఫార్మెన్స్. నాకు ఇంతసేపు ఒక్కసారి కూడా ఎక్కడ ల్యాగ్ లాంటిది, UI ఇంటర్ఫేస్ కూడా స్మూత్గానే అనిపించింది. ఇంకా బ్యాటరీ పవర్ అంటే ఒక 1 డే ఒక టిపికల్ యూజర్కి 5000 mAh బ్యాటరీ కదా, హోల్ డే నడుస్తుంది ఒక నార్మల్ యూజర్కి. అయితే మళ్ళీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఉంది కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. కెమెరానే చాలా స్పెషల్ ఉంది. 108 మెగాపిక్సెల్ది మంచి OIS ఉన్న కెమెరా ఉంది. అది కూడా మీకు వీడియో 4K 60లో షూట్ చేస్తుంది. 13 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇంకా ఇది టెలి అంటే 3x అది డిజిటల్ జూమ్, అది అవసరం కూడా లేదు. మనం కావాలంటే పోస్ట్ ఎడిటింగ్లో చేసుకోవచ్చు. f1.65ది మీకు ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, రియర్ కెమెరా ఉంది. ఈ ఫిల్మ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే వీడియోలో పెట్టుకోవచ్చు. ఇంకా వీడియో అంటే చెప్పాను కదా 4K 60 వరకు షూట్ చేస్తుందని. ఇంకా పోర్ట్రేట్, సూపర్ నైట్, ఇంకా మోర్లో స్లో మోషన్ ఉంది. మీకు టైమ్ ల్యాప్స్ ఉంది. షార్ట్ వీడియో, డ్యువల్ వీడియో కూడా ఉంది. మీరు 2 కెమెరాస్ తోటి కూడా షూట్ చేయొచ్చు. AR స్పేస్, స్కై షాప్, ప్రో, పానోరామా, డాక్యుమెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా కెమెరా 108 మెగాపిక్సెల్ ఇక్కడ నుంచి స్విచ్ చేసుకోవచ్చు. కొన్ని ఫిల్టర్స్ అవి కూడా ఉన్నాయి. మీరు కింద కావాలంటే ఇవన్నీ ఫిల్టర్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. కెమెరా శాంపిల్స్ కూడా నేను తీసి మీకు చూపించేస్తాను, లాస్ట్లో పెట్టేస్తా. చూడండి మీరు. నాకైతే ఓకే, మస్తు అనిపించినాయి. అంటే ప్రైస్ కూడా చూసుకోండి. బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ది మీకు 21,999కి బ్యాంక్ ఆఫర్స్ తోటి అవైలబుల్ ఉంది. ఆ ప్రైస్కి నాకు ఓకే అనిపించింది కెమెరా పర్ఫార్మెన్స్. ఇది 4K 60 ఉంది, కానీ మీరు ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే అల్ట్రా స్టెబిలైజేషన్ అట్లాంటిది మీరు ఆన్ చేసుకుంటే మాత్రం మీకు 1080 30కి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. మీరు మామూలుగా కూడా రియర్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి షూట్ చేయొచ్చు 4K 60లో. ఫ్రంట్లో మాత్రం మీకు ఆన్ చేసుకుంటే మాత్రం 1080 30కి వచ్చేస్తుంది ఫ్రంట్ కెమెరా. లేకపోతే మీరు వితౌట్ స్టెబిలైజేషన్ 4K 60లో మీరు నా ఇంట్రో చూశారు కదా, అట్లా షూట్ చేసుకోవచ్చు. కెమెరాలో షటర్ ల్యాగ్ కూడా ఏమీ లేదు. అంటే ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉంది.
కలర్స్ అవి మీరు చూస్తున్నారు గదా! మీరు శాంపిల్స్ చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీకెట్లా అనిపిచ్చిందనేది చెప్పండి. నాకైతే షార్ప్‌నెస్ కానివ్వండి, కాంట్రాస్ట్ అది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనిపిచ్చింది. కలర్ సాచురేషన్ గూడా ఓకే ఉంది. కాకపోతే ఇది నేననుకుంటా కలర్స్ గూడా డీసీఐ పీ3లోనే షూట్ చేస్తుంది కాబట్టి కెమెరా అందుకే కొంచెం కలర్స్ కొంచెం చాలా డీప్ కలర్స్ కనపడుతున్నాయి. మీకు ఒకవేళ అంటే పోస్ట్ ప్రాసెసింగ్‌లో మీరు కలర్ సాచురేషన్ కావాలనుకుంటే ఒక 10-15% తగ్గించుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ వీడియో గూడా ఒకసారి ప్లే చేసేసి మీకు దాని ఆడియోస్ డ్యుయల్ స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ క్వాలిటీ అది ఇక్కడ చూసేసుకోండి. Audio Sneaker Hood. Get 50 to 90% off on the world's finest sneakers. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, ఇంకా యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి పెట్టాను నేను. అయితే యాక్చువల్గా ఏంటంటే డైలీ యూట్యూబ్ పైన పనిచేసి ఇక్కడ ఫైటర్ జెట్స్ది మొత్తం ఎయిర్ ఫోర్స్ది స్టేషన్ ఉంది అంటే బిదర్లో సపరేట్గా అడ్వాన్స్ జెట్ ఫైటర్ విన్నారు కదా ఫ్రెండ్స్, దాని డ్యుయల్ స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ బాగుంది, పవర్‌ఫుల్ ఉంది. అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. డీటీఎస్ ఆడియో సపోర్ట్, హైరేజ్ ఆడియో సపోర్ట్ ఉంది. వైడ్ వైన్ L1 ప్లస్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఓటీటీ కంటెంట్ కూడా ఫుల్ హెచ్‌డీలో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్‌గా నాకు ఓకే అనిపించింది. ప్రాసెసర్ అంటే గేమింగ్ కంటే మీరు బీజీఎంఐ లాంటి గేమ్స్ మీరు ఎక్స్‌ట్రీమ్, అల్ట్రా అట్లా సెట్టింగ్స్ పెట్టుకుంటే అరౌండ్ 60 ఎఫ్‌పీఎస్ వరకు మీరు గేమింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం స్లైట్లీ బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే మాత్రం కిల్లర్ ఫోన్ ఉండేది ఇది. ఓవరాల్ ఇప్పుడైతే ఆ ప్రైస్ రేంజ్‌కి 21,999కి నాకు అంటే బ్యాంక్ ఆఫర్ తోటి లేకపోతే ఇంకో 2,000 ఎక్కువ ఉంటది. ఆ ప్రైస్‌కి నాకు పర్ఫెక్ట్ ఫోన్ అనిపించింది. ఇంకా ఇన్ఫినిక్స్‌వి బానే ఉంటాయి. నేను ఇదివరకు కూడా అన్నీ వేరే ఫోన్స్ వీళ్ళయి మొన్న రీసెంట్‌గా కూడా నేను ఒకటి అన్బాక్స్ చేశాను కదా, మీరు మిస్ అయితే చూడండి. లాస్ట్ ఒక 20 డేస్ బ్యాకో 1 మంత్ బ్యాకో అన్బాక్స్ చేశాను. అది కూడా బానే ఉంది. అయితే నాకు మొబైల్స్ వీళ్ళయి బానే అనిపిస్తాయి. వీళ్ళ ల్యాప్‌టాప్స్ కూడా బావుంటాయి. నాకు ఇంకోటి కూడా వచ్చింది, అది మీకు చేసి చూపిస్తాను అన్బాక్సింగ్. అయితే ఎట్లా అనిపించింది ఇది, మీరు ఇన్ఫినిక్స్ 030 5G 4K 60 ఎఫ్‌పీఎస్ స్పెషల్ వ్లాగింగ్ కెమెరా ఉన్న మొబైల్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఈ ఫోటోస్ అన్నీ చూస్తున్నారు కదా, పిక్చర్ క్వాలిటీ ఎట్లా అనిపించింది, దీని వీడియో క్లిప్ కూడా ఇంకోటి రియర్ కెమెరాది కూడా 4K 60ది పెడతాను. అది కూడా చూడండి ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అట్లనే లాస్ట్‌లో జస్ట్ ఒకసారి గేమ్ ప్లే కూడా పెడతాను ఒక క్లిప్, అది కూడా చూసేసుకోండి. ఇంకా ఇది ఫుల్ రివ్యూ కాదు, జస్ట్ రాగానే ఇమ్మీడియేట్ ఒక 4-5 అవర్స్‌లో కంప్లీట్ చేసిన వీడియో కాబట్టి నా అన్బాక్సింగ్ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఇంకా అట్లనే లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం మీకు వీడియోస్ వచ్చినప్పుడు నావి మీకు మిస్ అవ్వకుండా ఉంటారు. ఉంటానండి. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.